పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం లక్ష్మీపాలెం అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రితం మునులు, ఋషులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవారని ఒక ప్రతీతి కూడా ఉంది. ప్రస్తుతం మనం ఈ గ్రామంలో వశిష్ట గోదావరి పక్కనే ఉన్న ఒక పాడుబడిన గుహ వద్ద ఉన్నాం. దాదాపు ఇది ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన గుహ మాదిరిగా ఉంది. అయితే ఇక్కడ చాలా వరకు కూడా అనేక మంది మునులు, ఋషులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవారంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఇంకొకటి కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇక్కడ ఈ గుహలోంచి లోపల నుంచి ఇది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం లక్ష్మీపాలెం గ్రామం. ఇక్కడ నుంచి అంతర్వేది వరకు కూడా ఈ గుహలోంచి దారి ఉంది అంటూ కూడా చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ దారి లేదు అనేది అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇదంతా అపోహ, కేవలం ఇక్కడ మునులు, ఋషులు మాత్రమే తపస్సులు చేసుకునేవారు అంటారు. కానీ లోపల మొత్తం కూడా చిమ్మ చీకటిగా ఉంది. ఏదైతే మనం ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునే ఈ ప్రాంతం, దీంట్లో ఇక్కడికి వచ్చి ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి తపస్సులు చేసుకునేవారు అని చెప్తున్నారు. చాలా ఇదంతా కూడా గుహ చిమ్మ చీకటిగా ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ స్థానికులు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ అలాంటిది ఏదీ లేదు, కేవలం ఇక్కడ ఇటువంటి గుహలోంచి ఇటు అంతర్వేది వరకు కూడా మొగల్తూరు వరకు ఎటువంటి దారి లేదని అయితే ఇక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఇదంతా గుహ చీకటిగా ఉంది. మొత్తం లోపల 1986లో ఇక్కడ పెద్ద ఎత్తున గోదావరికి వరదలు రావడంతో ఇదంతా పూడిగిపోయిందని చెప్తున్నారు. మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ చాలా వరకు కూడా మునులు, ఋషులు తపస్సులు చేసుకునేవారని అయితే మాత్రం చెప్పుకుని వస్తున్నారు. అసలు ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. అసలు ఇక్కడ మునులు, ఋషులు తపస్సులు చేసుకునేవారా, లేకపోతే నిజంగానే ఇక్కడ నుంచి అంతర్వేది వరకు, కోనసీమ జిల్లా అంతర్వేది వరకు కూడా దారి ఉందా అనేది ఇక్కడ స్థానికులను అయితే అడిగి తెలుసుకుందాం. దాదాపు ఇది ఎన్నో ఏళ్ళ నాటి గుహ కావడంతో చాలా వరకు కూడా పెద్ద ఎత్తున లోపల ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. ఇక్కడ నుంచి ఈ గుహ లోపల నుంచి అంతర్వేది వరకు కూడా దారి ఉందంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? దారి అయితే మాకు ఎప్పుడు లేదు. నేను చిన్నప్పటి నుంచి 50-60 కానించి ఎక్కడే మెసలేను. దారిలో మేము ఆడుకునే వాళ్ళు. కొంతమంది సాధువులు ఉండేవారు. సాధువులు పొద్దున్నే స్నానాలు చేసి సాధువులు వచ్చేవారు ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడండి అక్కడ 2 ఆశ్రమంలో కూడా ఉన్నారు. బ్రహ్మచారి ఉన్నారు. కృష్ణానంద స్వామి ఏమో అవతల ఉండేవాడండి. వీళ్ళందరూ 5 ఆశ్రమాలు ఉన్నాయి ఇక్కడ. వచ్చిన వాళ్ళకి భోజనాలు లేకుండా అందరికీ భోజనాలు పెట్టేవారు. దీని తినక 9 గదులు తలుపులు లేకుండా. మీకు ఎప్పటి నుంచి తెలుసు ఈ గుహ? ఈ గుహ 60 కాడి నుంచి తెలుసు. 1960 నుంచి. అసలు ఎవరు కట్టారు ఇది? పూర్వం పేర్చల్ సుబ్బరాజు గారు అని ఆయన గుళ్ళు కట్టారండి. అప్పుడు బాబుతో రాజులందరూ ఇక్కడ ఉండేవారు అనమాట అండి. అక్కడేమో దత్తాత్రేయ బొమ్మ ఉండేదండి. అక్కడ మఠం. ఇదేమో భువనేశ్వరం అనేవాళ్ళు. భువనేశ్వరం అనేవారు. ఆ గూళ్ళో ఉన్న చూసారు, గూళ్ళో బస్సుకి వేసుకుని తపస్సు చేసేవారు. ఇప్పుడు వెళ్తాకి కొంచెం చిరాగ్గా ఉంది. ఇక్కడ కూడా ఉంది, ఈ గోడ కూడా ఉన్నాయండి. మొత్తం ఋషులు లోపల కూర్చొని తపస్సు చేసుకునేవారు. అంటే ఎందుకోసం వచ్చేవారు ఇక్కడికి? చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా, ఎక్కడికి ఎందుకు వచ్చేవారు? ఇక్కడ పుణ్యస్థలం అని మునులు తపస్సు చేసిన సోంపల్లి రేవు, ఈ రేవు ముఖ్యమంటండి. అక్కడ నుంచి ఇక్కడ పుసరాలు కూడా ఇక్కడ చేసి అక్కడ కూడా చేస్తారు. పుసరాల తానాలు 12 రోజులు. దాని గురించి అక్కడి నుంచో వచ్చి రాజులు, చౌదరులు అందరూ కూడా సంసారం అందరి పిల్లలకి చెప్పేసి ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి గోర్ధకానికి వచ్చినప్పుడు ప్రశాంతత కోసం ఇంకా సంసార జీవితాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి జ్ఞాపం చేసుకున్నారు, పూజలు చేసి దేవుని చేసుకున్నారు. వాళ్ళకి కొంచెం వార్ధకాలం వచ్చేసరికి వీళ్ళకి ఉత్తరాలు వేస్తే అప్పుడు వచ్చి తీసిపోయారు అంటే ఇక్కడ చేసేసి అలా. మీరు చూసేవారు వాళ్ళని? చూసేవాడిని. ఇక్కడ మా తాత కూడా ఇక్కడ ఉండేవారు, ఇక్కడ పనిచేసేవారు. మా మేనత్త కూడా ఇందులో ఉండేది. అని మేము ఇక్కడ ఉండేవాడిని. నేను కూడా ఇక్కడ పనిచేశాను కొన్నాళ్ళు ఆశ్రమంలో. చెరువురు కాలకపూడి నుంచేమో ఒక బ్రహ్మచారి నాగేశ్వరరావు గారు అని ఆయన వచ్చారు. మునులు, ఋషులు అంటే ఇక్కడ వాళ్ళు వచ్చేవారా, లేకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చేవారు? బయట నుంచి వచ్చేవారు. మునులు, ఋషులు అయితే అప్పటికి మేము పుట్టలేదండి. వాళ్ళు తపస్సులు చేసే టైంకి ఇంకా బహుబంధాలన్నీ అయిపోయి ప్రశాంతం కోసం, జీవితం గడుపుతం కోసం ఇక్కడికి వచ్చేవారండి. తెల్లగట్ల వచ్చేవారు. గోదావరిలో పడవ మార్గాన్ని వచ్చేవారు, లేకపోతే లేదండి ఇలా బాగా ఇక్కడ రూట్ అండి. ఇలా కట్టుకాలం నుంచి ఇలాగా ముక్కామల నుంచి ఒక వెంకన్న గారు అని వచ్చారు, చౌదరి. అంటే అప్పట్లోనే వాహనాలు అందుబాటులో ఉన్నాయా? వాహనాలు అందుబాటులో 2 ఎడ్ల బళ్ళు. ఎడ్ల బళ్ళ మీద వచ్చేవారు.
పెనమంటరా నీలాద్రిరాజు దగ్గర చెల్లెలని బద్రీమామని ఆవిడది ఒక 2 ఎకరాల కొబ్బరి తోట ఉంది, ఇక్కడ ఊడిపో 3 ఎకరాలు ఉంది. అది చాలక పెనమంట నుంచి ధాన్యం వేసుకొచ్చి బియ్యం ఆడించుకుని వచ్చిన వాళ్ళకల్లా అన్నం లేకుండా ఎందుకు ఒక పుకారు వచ్చింది ఇక్కడ నుంచి అంతర్వేది వరకు దారి ఉంది గుహలోంచని అని పూర్వం పెద్దలు అంటాం తప్ప కానీ మనకు తెలియదు. ఇది నాకైతే దారి ఉన్నట్టు నాకు తెలియదండి. మాకు ఎప్పుడు కనపడలేదు, మేము ఆడుకునే వాళ్ళు ఇందులో లోపల. మేమైతే అప్పుడు కరెంట్ లేదండి, కరెంట్ లేనప్పటి నుంచి ఉన్నాం. ఇంకా ఈ కృష్ణాల దీపాలు మీరు దిగేవారు దీంట్లోకి? అప్పుడు ఎలా ఉండేది కింద? అప్పుడు బాగానే ఉండేదండి. అంటే ఇప్పుడు గోదావరి అది రావడం వల్ల ఇలా గోదావరి వచ్చాక పూడిపోయి ఇంకెవరు వస్తాం మానేశారండి. ఇంకా అలా చెరత అయిపోయి చెట్లు అయితే మొలిచినాయో ఇంకెడగొట్టేయండి. విష సర్పాలు కూడా పాములు కూడా సంచరించే అవకాశం ఉంది. ఉంది అండి. ఇప్పుడు కొంచెం వ్యవసాయం చేస్తాం గురించి కొంచెం తగ్గింది. అంటే అయితే ఇక్కడ నుంచి అయితే దారి అనేది మీకు తెలియదు, కేవలం అది పుకారు అంటారా? మా పెద్దలు కూడా చెప్పలేదండి మరి కేవలం. అయితే ఇక్కడ ఏంటంటే వచ్చి ఋషులు తపస్సు చేసుకునేవారు. ఏదైతే ఇది మనకు చూస్తున్న ఈ గుహ ఉందో లక్ష్మీపాలెం గ్రామంలో ఈ గుహలోంచి కోనసీమ జిల్లా అంతర్వేది ఏదైతే ఉందో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఈ గుహ కింద నుంచి అప్పట్లో రాజులు భూగర్భం నుంచి దారి ఉండేది, భూగర్భంలోంచి శత్రువుల దాడులను ఎదుర్కొనేందుకు ఈ విధంగా కింద నుంచి వెళ్ళేవారని అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనకి స్థానికులు 1960 సంవత్సరం నుంచి ఉన్న స్థానికులు కూడా చెప్తున్న విషయం ఏంటంటే మా పూర్వీకులు ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి దారి ఉందని చెప్పలేదు. అయితే ఇక్కడ ఈ గుహ కట్టడానికి గల కారణం అప్పట్లో రాజులు కట్టారు ఈ గుహ. దీనికి సంబంధించి ఇక్కడ మునులు ఋషులు తమ సంసార బంధాలు తర్వాత తమ ప్రశాంతత కోసం, జీవితంలో ప్రశాంతత కోసం కేవలం ఇక్కడికి వచ్చి లోపల తపస్సు చేసుకునేవారు. దాన్ని అయితే మేము తపస్సు చేసుకున్న ఋషుల్ని మునుల్ని కూడా మేము చూసామని ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడి నుంచి అంతర్వేది వరకు దారి అయితే లేదు అని అయితే అతను చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఇదంతా కూడా పాడుబడిపోయిన పరిస్థితి నెలకొంది. 1986లో వచ్చిన గోదావరి వరదలకు ఇదంతా మునిగిపోవడంతో ఈ విధంగా అయిపోయిందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి మునులు ఋషులు తపస్సులు చేసిన ప్రాంతాలు కూడా ఉండడం ఇక్కడ వారి యొక్క అదృష్టం అని చెప్పాలి. ఇక్కడ కూడా స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లోనే మునులు ఋషులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవారంటే ఇది ఎంతో పుణ్యక్షేత్రం కాబట్టే ఇక్కడికి వచ్చేవారంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మీపాలెం గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.